విశాఖలో ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నగరంలో గల సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కూటమి టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు. జగన్ అరాచక పాలనను తమ ఓటు ద్వారా ఫుల్ స్టాప్ పెట్టాలని భరత్, వెలగపూడి అన్నారు. ఇక ఈ సదస్సులో సీఎంఆర్, కంకటాల, లక్కీ షాపింగ్ మాల్ ఉద్యోగులు, మేనేజర్లు పాల్గొన్నారు. సీఎంఆర్, కంకటాల, లక్కీ షాపింగ్ మాల్స్కి సంబంధించిన ఎంప్లాయీస్, మేనేజర్స్ అందరితో ఇవాళ సమావేశం అయ్యడం జరిగిందండి. గతంలో కూడా 19లో వీళ్ళల్లో కొందరిని ప్రచారం భాగంగా కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు అప్పుడు విన్నాము. కానీ మా ప్రభుత్వం రాకపోవడం వల్ల అనేక విషయాల మీద మేము అప్పుడు స్పందించలేకపోయాం. ఇవాళ ఈ 5 సంవత్సరాల పాలన ఎట్లా ఉంది, వాళ్ళు మీ కోరికలు ఏమన్నా తీర్చగలిగారా, లేకపోతే మీ ఇబ్బందులు ఏదన్నా సాల్వ్ చేయగలిగారా అంటే ఏవీ లేవు. ఆడియన్స్ అందరూ బాధ వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ ఎవరైతే లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న సెక్టర్లో ఎంప్లాయీస్ అందరూ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, భవిష్యత్తులో వాళ్ళకి ఇల్లు వచ్చే విధానంగా పనిచేస్తాము. ఈ ప్రభుత్వం అభివృద్ధి పూర్తిగా మర్చిపోయి రాష్ట్రంలో సంపద ఎట్లా సృష్టించాలో మర్చిపోవడం వల్ల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంక్షేమ పథకాలు చేసే పరిస్థితి. ఇవాళ కుంటుతుంది రాష్ట్రం. తిరిగి నడవాలి అంటే కూటమి ప్రభుత్వం గెలిపించాలి. అది ఓటింగ్లో కూడా రేపు కనపడుతుందని నమ్ముతున్నాం. మేము సిడీస్ అయిన తలనాళ్ళు ఆశీలతో మంచి మెజారిటీ గెలుస్తాం. వాళ్ళకి హౌసింగ్ స్కీమ్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అవన్నీ మీ అందరికీ చెప్పారు. ఇకపోతే ఈ రాక్షస పాలన ఎప్పుడు పోవాలా అనేది 5వ తారీఖునే స్టార్ట్ అయిపోయింది, 13 దాకా కాదు. పోస్టల్ బ్యాలెట్లోనే తెలిసిపోయింది. వాట్సాప్లో పెడుతున్నారు, మీరు విన్నారు ఇందాక. సైకిల్ గుర్తు అయితే సైకిల్, కమలం అయితే కమలం, గ్లాస్ అయితే గ్లాసు వాట్సాప్లో ధైర్యంగా పెడుతున్నారు. ఇన్నాళ్ళకైనా సరే చంద్రబాబు నాయుడు గారిదే కరెక్ట్ అని చెప్పి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందాలన్నా, ముఖ్యంగా ఎంప్లాయీస్కి రాక్షస పాలన పోయి వాళ్ళకి న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోనే సాధ్యమవుతుందని ముందుగా రాష్ట్రానికి ఒక విజయకేతనం ముందుగా చూపించినందుకు ఉద్యోగస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.